హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ మీ నవ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్నయ్య కిట్టయ్య. అండ్ అందరూ తమ్నైల్ చూసే ఉంటారు కదా, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలిసే ఉంటుంది. ఎస్ అండి, కాళేశ్వరం వెళ్తున్నాము. బికాస్ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి కదా, సో దానికోసమే మేమైతే మిడ్ నైట్ స్టార్ట్ అయ్యాము. బికాస్ తొందరగా వెళ్ళొచ్చు కదా అని. బట్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు అంటారు కదా, సేమ్ అదే అయ్యింది. వివత్సంగా వర్షం పడింది. వెహికల్ కూడా వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉంది. సో అందుకే ఒక పెట్రోల్ బంక్లో ఆగినాము. 1 hour తర్వాత స్టార్ట్ అయ్యాం అండ్ ఫైనల్లీ రీచ్ అయినామండి. అది మార్నింగ్ టైం 4 అవుతుంది. బట్ నది ఎక్కడుందో కనిపించలేదు, అంత చీకటిగా ఉంది. పైగా వర్షం కూడా పడుతుంది. అందులోనే మేము పుష్కర స్నానం చేసేసాము. అండ్ పిల్లలతో మాత్రం చాలా ఇబ్బంది అయిందండి. సో అందుకే అనిపించింది తర్వాత మార్నింగ్ వెళ్తే బాగుండేది అని. పుష్కరాలు కదా, చాలామంది పిండ ప్రదానం చేయడానికే వస్తారు. అలా చేస్తే చాలా మంచిదంట కూడా. అండ్ అలాగే మేము కూడా దీపారాధన అయితే చేసాము. బికాజ్ ఏ నది దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ అయితే అది మ్యాండేటరీ కదా. అండ్ అక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు, ఎవరికి ఇబ్బంది అవ్వకుండా. అండ్ అక్కడ మెయిన్ అయితే ఆదియోగి స్టాచ్యూ అనే చెప్పాలి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అక్కడికి వెళ్ళి చూసినట్టే అనిపించింది. అండ్ మధ్యలో ఇక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అండ్ మధ్యలో ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంది. సో ఏంటి అని చూడడానికైతే వెళ్ళాం మేము. అక్కడ స్వయం ఉపాధి చేసే వాళ్ళకి ఫ్రీగా స్టాల్స్ పెట్టుకొని ఇచ్చారనమాట. అక్కడ మొత్తం మీద టిఫిన్స్ మాత్రం ఇక్కడే ఉన్నాయండి, ఇంకెక్కడ దొరకవు. ఎవరైనా ఓన్గా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం టిఫిన్స్ తెచ్చుకుంటే బెటర్. ఇక్కడ టిఫిన్స్ మాత్రం వివచ్చమైన రేటు ఉంది. బట్ ఇంకా తినే ఆప్షన్ లెక్క ఏం చేసాము, అక్కడే తినేసాము. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఒక చిన్న డీర్స్తో రెడీ చేసిన వెహికల్ ఉంది. సో మా పిల్లలు సరదాగా కాసేపు అయితే ఎక్కి ఆడుకున్నారు. అండ్ రిటర్న్ టెంపుల్ వెళ్తుంటే చూసారా రోడ్ ఎలా ఉందో. బికాజ్ నిన్న నైట్ వర్షం వచ్చింది కాబట్టి చాలా ఘోరంగా ఉంది. ఇక అక్కడి నుంచి స్కూల్ బస్లో వెళ్ళాము, అవి ఫ్రీగా ప్రొవైడ్ చేశారు. అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయినాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇంకా రిటర్న్ వెహికల్ దగ్గరికి వెళ్ళిపోదామని చూసాము. మేము వెళ్ళేసరికి పార్కింగ్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయో చూడండి. మార్నింగ్ మేము వచ్చినప్పుడైతే మహా అయితే ఒక 30-40 వెహికల్స్ ఉండుంటాయి. బట్ ఇప్పుడైతే చాలా ఉన్నాయి. చూసారా రిటర్న్ వెళ్తుంటే ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ 10 kilometers వరకు అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అయింది. మేము నైట్ స్టార్ట్ అవ్వడమే బెటర్ అయిందేమో అనిపించింది అది చూసాక. అండ్ నెక్స్ట్ మేము రిటర్న్ వరంగల్ వెళ్తున్నాము. అక్కడ భద్రకాళి టెంపుల్లో దర్శనం చేసుకుందామని. దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న 1000 పిల్లర్ టెంపుల్కి కూడా వెళ్ళాము. బట్ ఎన్నిసార్లు వెళ్ళినా చూడాలనిపిస్తుంది ఆ టెంపుల్ అయితే. నాకైతే ఫస్ట్ వర్షం సినిమానే గుర్తొస్తుంది. మీకేం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. పిల్లలతో ఇంతకన్నా ఎక్కువ తిరగడం అయితే కష్టం కదా. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ గైస్.